ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అక్టోబర్ మాసం నందు మనము పౌలు యొక్క మిషనరీ ప్రయాణాలు అన్నటువంటి అంశం మీద అనేక థీమ్స్ మనము ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యానాంశము పునరుద్ధానము, ద రిజరక్షన్. నేటి ధ్యానం కొరకు మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 17 verse 31. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. Because he hath appointed a day in which he will judge the world in righteousness by that man whom he hath ordained. Of this he hath given assurance unto all men, in that he hath raised him from the dead. కాబట్టి ప్రియులారా, పునరుద్ధానము అంటే ఏంటి? డెఫినేషన్ ఆఫ్ రిజరక్షన్. మృతులలో నుండి లేచే చర్య పునరుద్ధానము. చనిపోయినటువంటి వారు తిరిగి లేవటము. యేసుక్రీస్తు మరణంపై విజయము. యేసు ప్రభు ఇతరులకు ప్రత్యేకమైనటువంటి తేడా ఉంది. ఏంటంటే ఆయన మృతుల్లో నుంచి లేచి ఉంటున్నాడు. ఇప్పటికి కూడా మనము ఆయన చనిపోయినటువంటి స్థలము, పాతి పెట్టినటువంటి స్థలము ఇప్పటికి కూడా ఉంటున్నాయి పిల్లలు. ఆయన చనిపోయి మూడవ దినమున లేవటం అనేటటువంటిది. కాబట్టి ఇది గ్రీకు అర్థము. అది చూసినట్లయితే అనస్టాసిస్, నిలబడటం లేదా లేవటం, టు స్టాండ్ అప్ ఆర్ టు రైజ్ అప్ అన్నటువంటి అర్థం వస్తుంది. ఇక్కడ పునరుద్ధానం అనేటటువంటిది ప్రియులారా విశ్వాసులకు నిరీక్షణ మరియు ఆ పునరుద్ధానాన్ని స్వీకరించడానికి ఆహ్వానిస్తుంది. రిజరక్షన్ ఇన్వైట్స్ బిలీవర్స్ టు ఎంబ్రేస్ హోప్ అండ్ రెన్యూవల్. కాబట్టి విశ్వాసులకు ప్రియులారా మనం కూడా అటువంటి అనుభవం, పౌలు భక్తుడు ఒక సందర్భంలో అంటాడు, పిల్లరా ఆ పునరుద్ధార శక్తిని పొందాలని చెప్పి, అటువంటి అనుభవం కావాలని చెప్పి. కాబట్టి మనం కూడా ఒక దినమందు తిరిగి లేవనంటున్నాం పిల్లారా. ఆ మృతులలో నుండి లేవటం అనేటటువంటిది యేసు ప్రభుతో యుగ యుగములు కూడా ఉండేటటువంటిది. ఆ ర్యాప్చర్ అనేటటువంటిది ఉంటున్నది. 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. తర్వాత నిత్య జీవము. ఇవన్నీ కూడా పిల్లల రానటువంటి గ్లోరియస్ మూమెంట్స్ పిల్లల. రెండవదిగా పౌలు యొక్క మిషన్ సందర్భం ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ఆ పౌలు యొక్క మిషనరీ జర్నీస్ లో చాలా తత్వవేత్తలు సంశయవాదులను ఆయన గమనించుంటాడు. పాల్ ఇన్ ఏథెన్స్ లో అడ్రెస్సింగ్ ఫిలాసఫర్స్ అండ్ స్కెప్టిక్స్. చాలా మంది సందేహంగా ఉన్నటువంటి వారు, ఫిలాసఫర్స్, తత్వవేత్తలు, వాళ్ళందరూ కూడా రీజనింగ్ అంతా కూడా వారికి అన్ని ప్రూవ్ చేయాలన్నమాట. కాబట్టి అటువంటి వారితో ముందు కూడా ప్రభు వారు పౌలు భక్తుని నిలబెట్టి అక్కడ వారికి అర్థమయ్యే రీతిలో చెప్పటం అనేటువంటి మనం చూస్తున్నాం. అంతేకాకుండా బైబిల్ కూడా దేవుని ప్రణాళికలో కీలకమైనటువంటి అంశంగా పునరుద్ధానం అనేటటువంటిది ఇట్స్ అ పివటల్ పాయింట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ ఎన్ష్యూరింగ్ జస్టిస్. ఈరోజు చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో పిల్లల మనం చూసినట్లయితే ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశం పిల్లలు. పునరుద్ధానం అనేటువంటిది లేకపోతే దేర్ ఇస్ నో క్రిస్టియానిటీ. లేకపోతే ఇదే బేస్, ఇదే ఆధారం ప్రియులారు. కాబట్టి రానటువంటి దినాల్లో జస్టిస్, ఆ న్యాయము కూడా రావటానికి ప్రియులారు నిర్ధారిస్తుంది. క్రైస్తవులు ఆ యొక్క పోటీ సిద్ధాంతాల మధ్య పునరుద్ధాన్ని ధైర్యంగా ప్రకటించవలసినటువంటి వారమే ఉంటున్నాం ప్రియులారు. Christians must boldly proclaim the resurrection amidst competing ideologies. కాబట్టి ప్రియులార ఈ దినాల్లో ఎన్నో ఐడియాలజీస్, ఎన్నో ప్రియులార సిద్ధాంత పరంగా ఎన్నో ఇవి ఉంటున్నాయి, పోటీ సిద్ధాంతాలు. వాటి మధ్య మనము ఈ యొక్క పునరుద్ధానాన్ని చక్కగా ధైర్యంగా ఎంతో స్పష్టంతో మనం చెప్పవలసినటువంటి వారం వింటున్నాము.
కాబట్టి విశ్వాసము, న్యాయము, నిరీక్షణ అన్నటువంటి వాటి గురించి మనము ఈరోజు ధ్యానం చేద్దాము. పునరుద్ధానంలో భాగంగా మరి ఈ యొక్క మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో పిల్లారా మనకెంతో స్పష్టమైనటువంటి సందేశం ఉన్నది. ఒకటి, విశ్వాసం యొక్క పునాదిగా పిల్లారా ఈ యొక్క పునరుద్ధానం అనేటువంటి దిస్ ఇస్ ద బేస్. మనం దేని మీద నమ్మిక ఉంచుతున్నాము అంటే మరి ఈ ఈ యొక్క పునరుద్ధానం, ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్ పిల్లారా. యేసు బోధనల విశ్వసనీయత, క్రెడిబిలిటీ ఆఫ్ జీసస్ టీచింగ్స్. యేసు ప్రభు వారు ఏమి బోధన చేసి ఉంటున్నాడో వాటిని మనం నమ్మశక్యమైనటువంటి ఇదిగా విశ్వసనీయత ఉంటున్నది. 1 కొరింథీ 15:14 చూస్తే 15 అధ్యాయం 14 వచనంలో, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. ఇక్కడ ఎంతో పౌలు భక్తుడు క్లియర్గా చెప్తున్నాడు పిల్లలు. If Christ be not risen, then our preaching is vain, and your faith is also vain. కాబట్టి ప్రియులారా క్రీస్తు లేపబడి ఉండని ఎడల ఇంకా దేర్ ఇస్ నథింగ్ టు ప్రీచ్ ప్రియులారా. కాబట్టి మనకు ఇది ఒక ఫౌండేషన్గా ఉంటున్నది, ఇది మూలమై ఉంటున్నది. మన యొక్క మరి వాక్యాలలో ఎక్కువగా పిల్లల యేసు యొక్క పునరుద్ధానం గురించి, ఆ యొక్క విజయమును గురించి, మరణం మీద జయించి ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క వాక్యంలో ఇదే మన యొక్క విశ్వాసానికి ఆధారమై ఉంటున్నది పిల్లారా. మరి రెండవదిగా న్యాయం యొక్క వాగ్దానము, మరి దేవుని న్యాయం యొక్క హామీ చూస్తున్నాం. అష్యూరెన్స్ ఆఫ్ గాడ్స్ జస్టిస్. 2 కొరింథీయులు 5:10 చూస్తే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఫర్ we must all appear before the judgment seat of Christ, that everyone may receive the things done in his body according to what he hath done, whether it is good or bad. కాబట్టి ప్రియులారా మనం న్యాయపీఠం ముందు ఒకరోజు వీ హ్యావ్ టు గివ్ ఎన్ అకౌంట్. యేసు ప్రభు ఒక న్యాయాధిపతిగా రానంటున్నాడు, ఒక జడ్జిగా. మంచి అయినా చెడైనా ప్రియులారా ఆల్ ఆర్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ హిమ్. కాబట్టి ప్రియులారా మరి మనం పరీక్షించుకుందాము, సిద్ధపడదాము. ఆ యొక్క న్యాయ పీఠం ముందు ధైర్యంగా ఎదుర్కోవటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. కాబట్టి మన వైపు నుంచి చర్యకు పిలుపు ప్రియులారా, రూపాంతరం చెందినటువంటి జీవితాలను మనము జీవించవలసినటువంటి వారు ఉంటుంది. వీ నీడ్ టు లివ్ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్స్, మార్పు పొందినటువంటి జీవితాలు. మరి రోమియోలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చూస్తే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. కాబట్టి ప్రియులారా ఇక్కడ నూతన జీవం పొందినటువంటి వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. కాబట్టి ప్రియులారా ఇక్కడ మరి విశ్వాసాన్ని చురుకుగా జీవించవలసిన అవసరం ఉన్నది. నిరీక్షణను మనం ఇతరులకు మరి పంచుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. లివ్ అవర్ ఫెయిత్ యాక్టివ్లీ అండ్ వీ నీడ్ టు షేర్ దిస్ హోప్ టు అదర్స్. మరి రిఫ్లెక్ట్ ఆన్ పర్సనల్ లైఫ్స్ అండ్ ఎంబోడీ హోప్ అండ్ రెన్యువల్. కాబట్టి వ్యక్తిగత జీవితాలను ప్రియులారు ప్రతిబింబిస్తూ, క్రీస్తును చూపిస్తూ, ఆ యొక్క నిరీక్షణతోటి, ఆ పునరుద్ధానంతో మరి మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. మరి పౌలు పునరుద్ధానము యొక్క ప్రకటన క్రీస్తు యొక్క పరివర్తన శక్తిని ఇది ఇక్కడ హైలైట్ చేస్తుంది. పాల్స్ ప్రొక్లమేషన్ ఆఫ్ ద రిజరక్షన్ హైలైట్స్ క్రైస్ట్స్ ట్రాన్స్ఫర్మేటివ్ పవర్. కాబట్టి క్రీస్తుల యొక్క పరివర్తన శక్తి ఉంటున్నది పిల్లరా. మనం ఎంతగా క్రీస్తు వైపు చూస్తామో, ఎంతగా క్రీస్తును అధిపతిగా, రక్షకుడిగా, ప్రియులారా లార్డ్ అండ్ సేవియర్ ఆఫ్ అవర్ లైఫ్స్ చేస్తాము, అప్పుడు పిల్లలు మనం దినదినం కూడా పరివర్తన చెందుతాం, ట్రాన్స్ఫర్మేషన్ ప్రియులారా. కాబట్టి ఆయన యొక్క రాయబారులుగా మనం ఉంటూ మరి ఈ యొక్క పునరుద్ధాన సందేశాన్ని
మనం ధైర్యంగా పంచుకోవాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా చేయటానికి దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, మాకిచ్చిన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ బట్టి వందనాలు. అయ్యో ప్రభువా, క్రీస్తు యొక్క జీవితం బట్టి తండ్రి, ఆ మరణ పునరుద్ధానం బట్టి వందనాలు ప్రభువా. గొప్ప నాయన, ప్రేమగల నాయన, అందరి అయితే తండ్రి మోయబడినటువంటి సమాధులు, కానీ యేసు ప్రభుదైతే తెరచబడినటువంటి సమాధి ప్రభు. గొప్ప నాయన తండ్రి, తండ్రి ఈనాటికి కూడా ప్రభు అనేక మంది ప్రభు మరి తండ్రి వెళ్ళి తండ్రి సందర్శిస్తున్నారు. ప్రేమగల ప్రభువా, కృపగల నాయన తండ్రి, తండ్రి మీరే సహాయం చేయండి ప్రభు. గొప్ప నాయన, విశ్వాసులుగా మేము కూడా పునరుద్ధాన శక్తిని పొందటానికి, ఆ యొక్క పునరుద్ధానమును గురించిన సందేశం తండ్రి ఇతరులకు పంచుకోవటానికి మీరు సహాయం చేయండి. శుభవర్తమానం తండ్రి, ఒక నిరీక్షణ తండ్రి. గొప్ప ప్రభువా, మీరే సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. ఎంతమంది అధైర్యంతో ఉంటున్నారు, అస్వస్థకు గురైంటున్నారు, యేసు నామంలో దర్శించండి ప్రభు. స్వస్థత దయచేయండి, శక్తి బలమును దయచేయండి. పరిశుద్ధాత్మతోటి తండ్రి కావాల్సినటువంటి కంఫర్ట్ని తండ్రి, కేర్ని, గైడెన్స్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. కృపగల నాయన తండ్రి, ధనమంతా మీరే తండ్రి మమ్మల్ని కాపాడి కరుణించి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి ఈ యొక్క వాక్యం ద్వారా ఆశీర్వదింపబడితే మరి ఈ యొక్క లింక్‌ని ఇతరులకు షేర్ చేసుకోవాల్సింది కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. హావ్ ఎ గుడ్ డే.